గురూజీ ఏలూరు నుంచి సత్యవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సత్యవతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం శతభిష సెకండ్ పాదం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా అదృష్టవంతులం కలిసినందుకు స్వామిజీ. మంచి తల్లి. నాది అంటే 30+ వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి మాకు. శతభిష నక్షత్రము సెకండ్ పాదం. నామ నక్షత్రాన్ని బట్టి సెకండ్ బిష సెకండ్ ఉన్ని తల్లి ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి మైక్రోబయాలజీ చేస్తానండి. వెరీ గుడ్, జాబ్ వెరీ గుడ్. పిహెచ్డి చేయాల్సి ఉంటుంది కదా తల్లి, మీరు ఎందుకు సగంలోనే ఆపేశారు? చేద్దాం అనుకున్నా, బట్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాను. నువ్వు ప్రయత్నించమ్మా. మీరు ఎందుకంటే భగవంతుడు నీకు ఈ విద్యాభ్యాసం ఇచ్చాడు, మంచి పిహెచ్డి చేయి తల్లి, నీకు మంచి లెక్చరర్ అయిపోతారు మీరు 100%. థ్యాంక్స్ గురూజీ. అంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అసలు ఏ వల్ల జరగదు. ఎప్పటి నుంచి మ్యారేజ్ కి ప్రయత్నిస్తున్నారు? 6 years నుంచి ట్రై చేస్తున్నాను. వచ్చిన వాళ్ళు నీ పైన ఏం కంప్లైంట్ ఇస్తారు చెప్పమ్మా? అంటే అది కాదు గురూజీ, అంటే ఫ్యామిలీలోనే మ్యాచెస్ మంచిగా వస్తున్నాయి, బట్ వాళ్ళు అగ్రి అవుతున్నారు. బట్ ఏంటంటే ఎటు వచ్చి మా బ్రదర్ ఉన్నారు, అన్నయ్య, సొంత అన్నయ్య, నాకైతే కొంచెం ముందు పుట్టిన అతను అంటే చెల్లెలుగా చూడకుండా ఇంకా నేను చెప్పడానికి అనీజీగా ఉంది. వాడు వేరే ఉద్దేశంతో, తప్పుడు భావంతో ఉండి అవతల వాళ్ళకి మ్యాచెస్ రానివ్వకోకుండా మధ్యలోనే ఇంకా వేసేస్తున్నాడు అనమాట. ఇట్లాగే చాలా హెరాస్ చేస్తే ఇంకా ఫాదర్ కూడా తనకి సపోర్టెడ్ గా ఉండడం వలన ఇంకా బాగా హెరాస్ చేస్తున్నారని. అసలు ఎందుకు అలా అతని మనస్తత్వం ఏమైంది? క్లియర్ గా చెప్పమ్మా. నీ ఎడ్యుకేషన్ లో చెప్పు. అంటే చిన్నప్పటి నుంచి బాగానే ఉండేవాడు, మరి తనకి ఆ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో మరి మనకి తెలియదు. మరి అతని గ్రహస్థితిలో లేకపోతే నా దౌర్భాగ్యమో ఏమీ అర్థం కాలేదు గురూజీ. అంటే మీకు పెళ్లి కాకూడదు, పెళ్లి చేయకూడదు అని చెప్పేసి తనకి వేరే విధంగా తప్పుడు భావం గురూజీ. ఓకే, చెల్లి పైన ఓకే, వేరే విధంగా అతని దృష్టి బాగలేదు, వేరే ఉద్దేశంతో. అంటే వాడు ఎక్స్ప్రెస్ చేసే వరకు నాకు తెలియదు గురూజీ. ఇంకెట్లాగే హెరాస్ చేస్తుంటే ఇంట్లో తప్పించుకుంటే ఇంకప్పుడు నేను అమ్మ కలిసి బయటకు వచ్చేసాను గురూజీ. నాన్నగారు కూడా బాధ్యత రహితంగా ఉంటున్నారని చెప్పేసి. సో అందువల్ల అసలు నాకు ఏంటి, ఏ ఆడపిల్లకి కలిగిన దౌర్భాగ్యం నాకెందుకు ఇలా జరిగింది, ఏ జన్మ ఏ పాపం ఏ దోషం ఉందో తెలుసుకుందామని, అసలు నాకు కళ్యాణ యోగం అనేది ఉందా అని అడుగుదామని మీకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను గురూజీ. ఖచ్చితంగా అమ్మా అన్నీ మంచిదవుతుంది తల్లి, నువ్వేం బాధపడకు తల్లి. ప్రతి ఒక్క దానికి ఒక సూక్ష్మ మార్గము అని ఉంటుంది, నువ్వేం భయపడకు తల్లి. నీచమైన సోదరుడు అనుకోవాలంతే. సరే తల్లి, నీకు నీ జన్మజాతకంలో ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి ఉత్తర దిశ నుంచి వస్తాడు అని ఉంది. ప్రైవేట్ జాబ్లోనే చేస్తూ ఉంటాడు. నీకు మార్చి తర్వాత పెళ్లి యోగం వస్తుంది తల్లి. ఏప్రిల్లో వివాహం అయిపోతుంది. అక్కడి దాకా నేను కొన్ని వ్రతం చెప్తాను, అది చెయ్యమ్మా, సరేనా? రాసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి 21 గణపతి గం గణపతే నమః అని పెట్టి గణపతి అష్టకం చదువుకోవాలి. గురూజీ, మరి ఈ రోజు నుంచి ధనిష్ట నక్షత్రం వాళ్ళ గురించి తెలియజేస్తా అన్నారు. ధనిష్ట నక్షత్ర దేవత ప్రజ్ఞ అంటూ ఉంటాం. అంటే విశేషంగా జ్యోతిష ప్రకారంలో బుధ అంటే బుద్ధి కారకుడు, బుద్ధి ప్రధానమైన వాడు. ప్రజ్ఞ, కర్మ, విజ్ఞానము వీటన్నిటిని కూడా చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక బుధగ్రహము విశేషంగా మిథున మరియు కన్యా రాశులు స్వక్షేత్రము. ఇది మన నక్షత్రాల్లో 23వ నక్షత్రం అనేది. తర్వాత విశేషంగా ఈ ఒక ప్రజ్ఞ అనేది బుధుడు ఏ దానికంట ఎక్కువ చూపిస్తుంటారు ఎవరికే కానీ, మంచి జ్యోతిష్యుడు, జ్యోతిష సిద్ధాంతి, మంచి పేరు జ్యోతిషంలో, వాక్శుద్ధి కావాలంటే ఖచ్చితంగా బుధ సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే అవ్వగలడు, లేదో అవ్వదు. తర్వాత కరకుశల అంటే చేతిలో మనం ఏదైనా చేస్తాం కదా, కరకుశల అంటాం కదా, దాంట్లో ప్రావీణ్యుడు అవ్వాలన్న బుధుడు అనుగ్రహం కావాలి. అంతేకాకుండా పాండిత్యంలో కావాలన్నా, లేదా వాక్చాతుర్లే కావాలన్నా, తర్వాత సంగీత శాస్త్రంలో రావాలన్నా, లేదన్నా నాట్యము, నృత్యము, తర్వాత పెద్ద పెద్ద హీరో ఇలాంటివన్నీ జరగాలన్నా కూడా
కళావిధులు అవ్వాలన్నా, కళాకారులు అంటాం కదా, అలా అవ్వాలన్నా కూడా సంపూర్ణమైన బుధ అనుగ్రహం ఎక్కడో ఒక చోటు జాతకంలో బుధుడు బాగుంటేనే అవుతుంది, కానీ శుక్రుడు బాగుండాడని వీళ్ళంతా అవ్వరు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చెప్తున్న నిఘంటు. విశేషంగా జ్యోతిష్య శాస్త్రం ధనిష్ట నక్షత్రంలో ఈ వ్యక్తులే కాకుండా మనకి ఇంద్రుడి దగ్గర అష్టవసువులు అని చెప్తూ ఉంటాం. అష్టవసువులు, ఈ అష్టవసువుల్లో ధర, తర్వాత అపల, తర్వాత ఆప్, తర్వాత ధ్రువ, తర్వాత సోమ, తర్వాత ప్రభాస, తర్వాత ప్రత్యుష, ఇవన్నీ కూడా అష్టవసులు. ఈ అష్టవసుల్లో కూడా ఇవి మూటిని కూడా మనం ఏమంటామంటే బుధుడిని సోమపుత్రాయ నమః అంటే ఈ అష్టవసుల్లో సోముడు పుత్రుడు బుధుడు అంట. అంటే సోమపుత్ర బుధ అంటే ప్రజ్ఞకు అధిపతి బుధుడు. చాలా విశేషం కదా ఈ బుధుడు కథ. ఇంకా చాలా విచారం ఉంది. అంటే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఇంత బుద్ధివంతులు అవుతారా ఏంటి తెలుసుకోవాలి కదా. అవన్నీ తెలుసుకోవడానికి ముందు ఇంకొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ, కడప నుంచి ఉమామహేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి ఉమామహేశ్వరి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి గురుజీ. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం వచ్చేసి నాది కృతిక నక్షత్రము. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ లేదు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మీ ఫోన్ కోసం చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను గురూజీ. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? నాకు 40 ఏళ్ళ వయసు వచ్చింది. 8 సంవత్సరాల నుంచి వివాహం గురించి ఎదురుస్తున్నారు. వివాహానికి ఏ సంబంధం సెట్ కాలేదు. కాదు తల్లి, ఉద్యోగం కూడా రాలేదు. కాదమ్మా, నువ్వు ఎందుకు ఇన్ని సంవత్సరాలు వివాహం చేసుకోలేదు అది చెప్పు. ఏం చేయాలి స్వామి, మా నాన్నకు తెలియదు. మా అమ్మ చూడాలా, మాకు వేరే వాళ్ళు బయట వాళ్ళే సంబంధం చూడాలా. అందుకోసం గురూజీ లేట్ అవుతుంది. ఏం చేయాలా? ఎంతమంది నాన్నకి సంతానం? మేము 4 అమ్మాయిలు. మేము మా అక్కకు మ్యారేజ్ చేయాలనుకుంటే అప్పుడు అక్కకు వెళ్తే బాగాలేక అక్కకు కూడా చేయలేకపోయినాము. అక్క కూడా అట్లే నిలబడిపోయింది. ఇప్పుడు నా వివాహానికి వచ్చేసరికి నా కదాలనే సమస్యలు. మా చెల్లెళ్ళు ఉన్నారు గురూజీ, నాకు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు 36 సంవత్సరాల వయసు వస్తుంది. అంత 4 అమ్మాయిలేనా? 4 అమ్మాయిలే గురూజీ. రావాల్సిన డబ్బులు రాక మాకు వేరే అతనికి డబ్బులు ఇచ్చి 2007లో 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పటికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు స్వామి. అది కూడా ఎప్పుడు శివరాత్రి తర్వాత. డబ్బులు కూడా వచ్చేటట్టు చూడండి గురూజీ. సరే అమ్మా, భగవంతుడు మీకు ఫస్ట్ సద్బుద్ధి ఏం చదువుకున్నావు? నేను బిఎడ్ చేసినాను గురూజీ. కాదమ్మా, బిఎడ్ చేసి బాగా చదువుకొని ఉద్యోగం ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది, నాకు గవర్నమెంట్ భర్తే కావాలని అంటే ఇలాగే ప్రపంచం అయిపోతుంది. లేదు గురూజీ, నేను కాంట్రాక్ట్ చేస్తాను. మా మేడంకు నా మీద కోపంతో నా ఉద్యోగం తీసేస్తుంది. నాది ఏ తప్పు లేకపోయినా కూడా ఇప్పుడే నాకు ఆ కాంట్రాక్ట్ టీచర్ గా చేస్తున్నా కూడా 20,000 వరకు సాలరీ వస్తుంది. కేజీబీవీ స్కూల్లో మాది హాస్టల్ ప్లస్ నేను కూడా టీచర్ అక్కడే ఉండేదాన్ని. చూసుకోవాలి కదా. మనకి ఇంకేం చేసేక అవుతుంది. వాళ్ళు కొందరు దాన్ని చూసి భరించలేరు కదమ్మా, ఎదురుగా ఉన్న వాళ్ళు. అర్థమైందా? నా ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ ఉద్యోగం రాదా గురూజీ? సరే అమ్మా, చూడు, నేను రమల శాస్త్రం చూశాను. రమల శాస్త్రంలో 7వ స్థానం వచ్చింది. అంటే వివాహిక ప్రశ్న అని ఉంది. ఇప్పుడు ఉద్యోగానికి చూస్తున్నాను. ఇప్పుడు పెళ్ళి ఏదైనా సంబంధాలు చూసారా? చూసినారు స్వామి. ఒక 30 పైన వచ్చింటాయి స్వామి. కాకపోతే కొంతమంది అమ్మాయి లా ఉందనే వాళ్ళు, కొంతమంది ఇంకా కలర్ లేదు నల్లగా ఉందనే వాళ్ళు, రకరకాల గురూజీ. ఏం చేయాలా? ఇప్పుడు ఎంతలా ఉన్నారు మీరు? నేను 54, 56 ఉన్నాను. అది లావా? అది 54 కేజీలు. ఏం చేయాలి గురూజీ? మరి నా పరిస్థితి ఏం చేయాలో నాకు అర్థం కాలే. మా నాన్న అనుకోకపోతే ఏం ఆలోచిస్తున్నాడు. ఏ రోజు మా పిల్లలని ప్రేమగా దగ్గరికి తీసుకునింది లేదు. సరే తల్లి, ఇప్పుడు ఏదైనా కష్టపడి భగవంతుడు నేను వేడుకుంటా, త్వరగా పెళ్ళైపోయి ఇంట్లో ఒక మంగళకార్యం అనేది జరగని ఫస్ట్. అర్థమైందా? నీ చెల్లెళ్ళు ఉండారు లేదో, నేను నాకు వద్దు అని చెప్పేసి మానేసుకో, వాళ్ళకన్నా పెళ్లి చేద్దాం. చెప్తానా స్వామి, అట్లన్నా వాళ్ళకన్నా చేసేయండి. ఇద్దరికి పెళ్లి కాకుండా మూడో వాళ్ళకి ఎలా అవుతుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు పట్టు పడతారు. వాళ్ళు ఏం చేసేది, తల్లి తండ్రి అయిన తర్వాత వాళ్ళందరూ ఆలోచించేది అదే.